ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ బ్రెడ్ కోవా టోస్ట్ అండి. చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుందండి దాని ప్రాసెస్ అనేది. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇక్కడ నేను ఒక 8 వరకు బ్రెడ్ని తీసుకున్నాను. సో బ్రెడ్స్కి సైడ్ మొత్తం కూడా మనం కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, సైడ్స్ తీసుకున్నాక ఇప్పుడు వీటిని బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్కి 4 పీసెస్గా రావాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బ్రెడ్స్ అన్నీ కూడా చేసుకోవాలి. సో చూసారు కదా, నేను బ్రెడ్స్ మొత్తం కూడా 8 బ్రెడ్స్ చెప్పాను కదండి, వాటిని అన్నిటిని కూడా ముక్కలుగా చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. సో ఈ ఆయిల్ అనేది మనకి మరగాలండి. చూడండి, మనకి ఆయిల్ అనేది మరిగింది. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. సో కడాయికి సరిపడా మొత్తం కూడా బ్రెడ్ పీసెస్ని వేసుకోండి. సో ఇవి చూడండి, మనకి బాగా టోస్ట్ అవ్వాలండి. మనకి ఒక 2 మినిట్స్లో మనకి మంచిగా వేగిపోతాయి. 2 సైడ్స్ కూడా బాగా కాలనివ్వండి. సో చూసారు కదా, ఈ విధంగా వేగినాక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఆ ప్లేట్లో వేసుకోండి. సో ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా వేయించుకోవాలి. సో చూసారు కదా, నేను మొత్తం కూడా వేయించేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోండి. సో దీనిలో నేను ఒక 1/2 kg వరకు షుగర్ తీసుకున్నానండి. దాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి. సో ఇదేంటంటే మనకి లేత పాకం అనేది రావాలండి. గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అదే ఆ విధంగా రావాలన్నమాట. సో మొత్తం కూడా షుగర్ వాటర్ అనేది మరగనివ్వండి. సో చూసారు కదా, మనకి మంచిగా పాకం అనేది లేత పాకం అనేది రావాలండి, గులాబ్ జామ్ పాకం టైప్లో. సో వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, సో వాటిని ఈ పాకంలో వేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు నాననివ్వండి. 2 సైడ్స్ కూడా అటు ఇటు వేసుకొని మొత్తం కూడా పాకం బ్రెడ్కి పట్టేటట్టు నాననివ్వండి. సో ఎక్కువ కాదండి, ఒక 2 మినిట్స్ వరకు అయితే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా నానినాయండి. ఎక్కువ నానితే బ్రెడ్ అనేది విరిగిపోతుందండి. సో అందుకని 2 మినిట్స్ వరకు అయితే మనకి సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా చేసేసుకోండి. సో అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక మనం ఇక్కడ నేను చూడండి కోవా తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కోవాని తీసుకున్నాను, దాన్ని వేసుకోండి. అలాగే మనకి ఇందాక పాకం మనం బ్రెడ్ పీసెస్ తీసినాక మిగులుతుందండి. ఆ పాకాన్ని టీ స్టెయినర్స్ ఉంటాయి కదండి, దాని ద్వారా వడగట్టుకోండి. సో ఆ పాకం మొత్తం కూడా దీంట్లో కోవాలో వేసేసుకోండి. కోవా అనేది మనకి మొత్తం కూడా కరిగిపోవాలండి, చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట. సో చూడండి, చక్కగా ఇలా కలుపుకుంటూనే ఉండండి. మీకు కోవా పచ్చి కోవా దొరకకపోతే పాలతో అయినా సరే చేసుకోవచ్చండి. సో చూసారు కదా, కోవా అనేది మనకి చక్కగా దగ్గర పడింది. మరి గట్టిగాను కాకుండా మరి అలాగే జారుగాను కాకుండా ఉండాలండి మనకి కోవా అనేది. సో చూసారు కదా, చక్కగా మధ్యలో మంచిగా ఉంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా బ్రెడ్ టోస్ట్ ఉన్నాయి కదండి, వాటిని తీసుకోండి. ఒక పీస్ని దాని మీద కొద్దిగా కోవాని అప్లై చేయండి. కొంచెం సైడ్స్ మొత్తం కూడా అప్లై చేసినాక ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకొని పైన ఒకసారి చిన్నగా ప్రెస్ చేయండి. సో సైడ్స్ కార్నర్స్ కూడా ఒక స్పూన్తో ఈ విధంగా కోవాని అప్లై చేయండి. అంతే, దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద కొద్దిగా కోవాని పెట్టుకోండి. పైన కూడా ఇంకొక బ్రెడ్ పీస్ వేసుకొని సైడ్స్ మొత్తం కూడా కోవాతో అప్లై చేసేయండి. అంతే, మనకి బ్రెడ్ కోవా టోస్ట్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా కోవాతో మొత్తం కూడా చేసేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.